హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా లాగ్స్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేనైతే నా స్టైల్లో చాలా సింపుల్గా క్యారెట్ తురుము కొబ్బరి వేసి ఫ్రై చేస్తున్నాను. ముందుగా గిన్నె పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని 3 లేదా 4 వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా దంచి వేసుకుందాం. 1 స్పూన్ పచ్చెనగపప్పు, ఇంకా 2 లేదా 3 ఎండుమిర్చి, 1 స్పూన్ వరకు మినప్పప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలిపేసుకుందాం. పప్పులు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మళ్ళీ క్యారెట్ వేసిన తర్వాత వేగుతాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడే కంప్లీట్గా వేయించేస్తే మాడిపోతాయి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన దీంట్లోకి నేనైతే క్యారెట్ తురిమి వేసుకున్నాను. చాలా క్యూక్గా అయిపోతుంది. ఇంకా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తినడానికి అన్నంలో కలుపుకొని ఈజీగా ఉంటుంది. ముక్కలు అయితే వేగడానికి టైం పడుతుంది. ప్లస్ ఇంకా కొంతమంది క్యారెట్ ముక్కలు ఎక్కువ ఇష్టంగా పిల్లలు తినరు కదా, అందుకని ఇలా తురుము అయితే మనం కలిపి పెట్టేసినా తినిపించడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, కొంచెం నూనెలో అయితే బాగా మగ్గింది కదా, ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి అల్లం పేస్ట్ ఏం వేయొద్దండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇంకా అంతా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకుందాము. నేనైతే నా పెళ్ళికి ముందు ఓన్లీ క్యారెట్ ఫ్రై, బీట్రూట్ ఫ్రై, క్యారెట్ హల్వా ఇట్లాంటివే చేశాను. ఈ క్యారెట్లో కొబ్బరి వేసి చేస్తారని అయితే నాకు తెలియదు. నా మ్యారేజ్ అయిన తర్వాత మా ఆడపడుచు చేసిందనమాట. చాలా నచ్చింది నాకు. ఇంకా నేను అప్పటి నుంచి ఇలాగే చేయడం మొదలుపెట్టాను. చూడండి, ఇప్పుడైతే వేగిపోయింది. దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేద్దాము. సాల్ట్ ఎక్కువైతే ఫ్రైలో చాలా కష్టం, అందుకే కొంచెం చూసి వేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇంకా ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఈ ఫ్రైలు చేసినప్పుడు నాకు ఎక్కువ బెజారు అనిపిస్తుంది. కలుపుతూనే ఉండాలి, అడుగంటుతూ ఉంటాయి, మాడిపోతూ ఉంటాయి కదా అని. కానీ తప్పదు, ఎప్పుడు కూరలే ఏం తింటామని మధ్య మధ్యలో ఫ్రైలు కూడా చేస్తాను. ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, పచ్చి కొబ్బరి వేసుకొని అంతా బాగా కలుపుకుందాం. నేనైతే 6 క్యారెట్ ముక్కలు తీసుకున్నా. 6 క్యారెట్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి వేసాను. పచ్చివాసన పోయేంత వరకు అంతా ఒక్కసారి కంప్లీట్గా ఫ్రై చేసుకుందాం. మూత పెడితే అయితే ఇంకా క్యారెట్ ఫ్రై అస్సలు ప్లేట్లో ఉండదు, మన చేతికి రాదు. మూత పెట్టకుండానే మగ్గించుకుందాము. సో ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా పిల్లలకు నచ్చేలాగా చాలా బాగుంటుంది. పప్పుచారులోకి, రసంలోకి. సో ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. క్యారెట్ ఫ్రై వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.